హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు అటుకుల మిక్చర్ చేస్తున్నాను అనమాట. చూడండి, అటుకులు అయితే ఒక 1/2 kg అటుకులు అయితే తీసేసుకున్నాను అనమాట. నేనైతే అటుకులు అయితే కొంచెం వేయించుకోవాలి. దీనికి గాను కొంచెం కట్టామిఠా చట్పటా లాగా అయితే చేస్తున్నాను అనమాట. దానికోసం అయితే కొంచెం కరివేపాకు, 1 స్వీట్ కప్ నిండా పుట్నాలు, 1 స్వీట్ కప్ నిండా పల్లీలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూను కంటే కొంచెం తక్కువ చక్కెర అనమాట. ఒకవేళ చక్కెర కొంచెం స్వీట్గా ఉన్నా పర్వాలేదు, తింటాము అనుకుంటే మాత్రం ఇంకొంచెం చక్కెర వేసుకోవచ్చు. నేనైతే అన్ని టేస్ట్లు తెలిసి తెలియనట్టుగా, కొంచెం పులుపు, కొంచెం స్వీటు, కొంచెం కారం లాగా తెలిసి తెలియనట్టుగా యాడ్ చేస్తున్నాను అనమాట. దీనికోసం అయితే 2 టీ స్పూన్ల నిండా కారం తీసుకున్నాను అనమాట. ఈ కారంలో కొంచెం తక్కువ ఉప్పు ఉండే అనమాట. 1/2 టీ స్పూన్ అయితే ఉప్పు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే మంచిగా కట్టామిఠా చట్పటాగా మనమైతే అటుకుల చుడువ అయితే తయారు చేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే ఈ అటుకులు అయితే వేయించుకుందాము. చూడండి, అటుకులు అయితే క్రిస్పీగా అయినంత వరకు అయితే మంచిగా వేయించుకోవాలన్నమాట. కొంచెం క్రిస్పీగా అయినంత వరకు వేయించుకుంటేనే మనం తినేటప్పుడు కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. మనము ఎక్కువ రోజులు స్టాక్ పెట్టేసుకున్నా కూడా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మనకు చాలా రోజులు అయితే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మంచిగా కలుపుకుంటూ ఇవైతే క్రిస్పీగా వేయించుకోవాలి. చూడండి, ఈ మాత్రం క్రిస్పీగా అయితే సరిపోతుంది అనమాట. చూడండి, మనం ఇట్లా ప్రెస్ చేస్తే మంచిగా నలిగిపోతున్నాయి కదా, ఈ మాత్రం క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడైతే ఇవి వేరే గిన్నెలోకి అయితే తీసేసుకొని పోపు అయితే వేసేసుకోవాలన్నమాట. అయితే నేను అటుకులు ఫస్టే దీంట్లో పౌడర్ లాగా ఉంటుంది కదా, అదైతే తీసేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఒకసారి అయితే మనం బొరల గిన్నె ఉంటుంది కదా, రంధ్రాల తట్టలాగా ఉంటుంది కదా, అందులో వేసేసుకుంటే ఇంకొంచెం కూడా కొంచెం పౌడర్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట. అది కూడా తీసేసుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే చూడండి, ఇట్లా వేయించుకున్న తర్వాత కూడా మనమైతే చూడండి, ఇట్లా మనం బొర్ల తట్టలో వేస్తే మాత్రం ఇట్లా పౌడర్ లాగా అయితే వచ్చేసింది కదా. ఇదంతా తీసేసుకుంటే బాగుంటుంది అనమాట. లేకపోతే మనకు ఆయిల్లో మాడిపోతుంది కదా. ఈ రకంగా అయితే మనమైతే బొర్రల తట్టలో వేసేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి, నెక్స్ట్ అయితే మనం ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుందాము. ఇందులోనే ఉప్పు కారం కూడా వేసేసుకుందాము. ఇప్పుడైతే ఒక చుట్టూ మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేనైతే ఇది మిక్సీ పట్టేసిన కదా, పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసిన. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనమైతే సేమ్ అదే గిన్నెలో అయితే నేనైతే 1 టీ గ్లాస్ ఆయిల్ అయితే వేసిన అనమాట. అందాదగా చెప్తున్నాను, నేనైతే 1 టీ గ్లాస్ ఆయిల్ అయితే వేసేసిన. ఇప్పుడైతే పోపు చేసేసుకుందాము. చూడండి, మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం కచ్చా పచ్చగా అయితే దంచేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది. నేనైతే అందాదగా 1 టీ గ్లాస్ అయితే ఆయిల్ అయితే పోసేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే పల్లీలు వేసేసుకున్నాము. చూడండి, పల్లీలు అయితే కొంచెం వేగిన తర్వాత పుట్నాలు వేసేసుకుందాము. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాము. కొంచెం ఇట్లా దంచి వేస్తున్నాను అనమాట. అంటే కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట. కొంచెం మనము రెగ్యులర్ అటుకులు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం కాబట్టి అన్ని ఫ్లేవర్స్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుంది అనమాట. ఇవన్నీ అయితే కొంచెం మంచిగా ఫ్రై కావాలన్నమాట. చూడండి, పల్లీలు పుట్నాలు అయితే కొంచెం మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నేనైతే స్టవ్ అయితే ఇప్పుడు ఆఫ్ చేసేసిన. ఎందుకంటే మనం ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఈ పౌడర్ ఏదైతే ఉందో చాలా వేడిగా ఉన్నప్పుడు అట్లాగే వేస్తే ఏమవుతుందంటే కొంచెం మాడిపోతుంది. కాబట్టి కొంచెం మామూలుగా స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి, పల్లీలు పుట్నాలు అనేది పర్ఫెక్ట్గా వేగిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. నేనైతే ఇప్పుడైతే వేసేసుకుందాం. మనం మిక్సీ పట్టేసుకునే పౌడర్ అయితే వేసేసుకుందాము. చూడండి, పౌడర్ వేసుకున్న తర్వాత కూడా స్టవ్ అయితే ముట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ వేడికే సరిపోతుంది మనకైతే ఇక్కడ.
నెక్స్ట్ అయితే మనము క్లీన్ చేసుకున్న అటుకులు ఏవైతే ఉన్నాయో మనం వేయించుకున్నాం కదా, ఆ అటుకులు కూడా వేసేసుకుందాము. కలుపుకుంటూ నేనైతే హాఫ్ వేసిన, ఇంకా హాఫ్ వేయలేదు. అవి కూడా వేసేసుకొని స్టవ్ అయితే నేను ఆఫ్ చేసి ఉంచిన అనమాట. ఒకసారి ఇవి అయితే కిందికి పెట్టేసుకొని, స్టవ్ పై నుంచి కిందికి పెట్టేసుకొని పర్ఫెక్ట్గా అయితే కలిపేసుకుందాము. చూడండి, మంచిగా ఆయిల్ కానీ పల్లీలు కానీ పుట్నాలు కానీ అంతా మంచిగా కలిసిపోయేటట్టు అయితే కలిపేసుకోవాలన్నమాట. అటుకులకు మొత్తానికి మంచిగా పట్టేసుకుంటట్టు కలిపేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం అయితే ఇట్లా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన అయితే స్టవ్ మంట సిమ్లో పెట్టేసి కొంచెం సేపు అయితే మనం కిందికి మీదికి లోపుకుంటూ కాసేపు అయితే కొంచెం ఫ్రై అవుతాయి అన్నమాట. కాసేపు అయితే స్టవ్ పైన ఉంచుకుంటే ఏమైందంటే ఇంకొంచెం ఫ్రై అవుతుంది, ఇంకొంచెం మంచిగా కలర్ అనేది మంచి కలర్ అయితే వస్తుందన్నమాట. చూడండి, మనం మంట సిమ్లో పెట్టేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసిన తర్వాత కొంచెం ఇట్లా కిందికి పైకి ఇట్లా లోపుకుంటూ స్టవ్ పైన కాసేపు అయితే ఉంచుకోవాలన్నమాట. చూడండి, ఫైనల్గా అయితే నేనైతే ఒక 5 minutes అయితే ఇట్లా స్టవ్ పైన చిన్నగా మంట పెట్టేసి స్టవ్ పైన అయితే కిందికి మీదకి ఇట్లా లోపుకుంటూ కాసేపు అయితే ఫ్రై చేసిన అనమాట. ఇప్పుడైతే ఈ మాత్రం ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. చూడండి, కలర్ కూడా మనకు చేంజ్ అయ్యి అన్ని అటుకులకు, ప్రతి ఒక్క అటుకులకు మనకి మసాలా అనేది పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫైనల్గా అయితే అటుకులు అయితే రెడీ అవుతుంది. కొంచెం తీపిగా, కొంచెం పులుపుగా, కొంచెం కట్టామిటా అనమాట. మనకి స్వీట్ షాప్ స్టైల్లో అయితే కొంచెం స్వీట్గా పుల్లగా చాట్ మసాలా వేసినాం కాబట్టి కొంచెం చట్పటాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే మనకు 1 month కానీ ఈజీగా మనం స్టాక్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటే మనకు 1 month అయినా ఉంటుందన్నమాట. చూడండి, ఫైనల్గా అయితే మనం అయితే అటుకులు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అంటే నేను రెగ్యులర్గా ఇంతకుముందు ఒకసారి అటుకులు చేసినా కానీ అది వేరే ప్రాసెస్, ఇది వేరే ప్రాసెస్ అనమాట. అంటే ఇది కొంచెం కట్టా మీఠా చట్పటాగా కొంచెం స్వీట్ షాప్ స్టైల్లో ఈ అటుకులు అయితే ఉంటాయన్నమాట. చూడండి, కొంచెం ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తున్నా కదా. చాలా క్రిస్పీగా, చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినే రకంగా అయితే మనమైతే అటుకులు ప్రిపేర్ చేసేసుకున్నాము. మీకైతే ఖచ్చితంగా నేను నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.